జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మలయాళ సినీ నటుడు సురేష్ గోపి గారు పార్లమెంట్లో మొట్టమొదటిసారి తన ఉగ్రరూపం అయితే చూపించాడు. అసలు ఏం జరిగింది, ఏం దా కథ అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మొత్తానికైతే న్యూస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఓకేనా? నిన్న పార్లమెంట్లో ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు గురించి పెద్ద ఎత్తున చర్చ అంతా కూడా జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ చర్చ సందర్భంగా కేరళ రాజ్యసభ ఎంపీ, అదేవిధంగా కమ్యూనిస్టు నాయకుడైనటువంటి బిట్రాస్కు, అలాగే కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడైనటువంటి ఈ సురేష్ గోపి గారికి మధ్యన తీవ్రమైనటువంటి మాటల యుద్ధం అయితే జరిగింది. నిన్న ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించినటువంటి చర్చలో భాగంగా ఈ కమ్యూనిస్టు ఎంపీ అయినటువంటి జాన్ బ్రిటాస్ మాట్లాడతా, మా కేరళలోకి భారతీయ జనతా పార్టీను రానికుండా మేము అడ్డుకుంటాము, మా సత్తా చూపించామని చెప్పి మాట్లాడినాడు. ఏదా, భారతదేశంలో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా గెలిచింది దేశంలో 2 ఎంపీ స్థానాలే. ఈ రోజా దేశాన్ని పరిపాలిస్తుంది, ప్రపంచ ప్రజల చేత జై కొట్టించుకుంటుంది. నువ్వేంది చేసేదే? నువ్వు కేరళకు రాకుండా నువ్వు అడ్డుకోగలుగుతావా, ఆపగలుగుతావా? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? ఏ రోడ్డుకైనా కూడా భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం కూడా పరిపాలిస్తుంది, దాంట్లో మాత్రం డౌటే లే. ఈయన గారు మాట్లాడతా, ఎంపురాన్ సినిమాలో ముఖ్యమైన సీన్లను కట్ చేశారు. ఏదా, ఈ మధ్య ఆ మోహన్ లాల్ వీళ్ళు నటించారనమాట. ఎంపురాన్ అనేది ఒక సినిమా వచ్చింది, దాంట్లో అంట ముఖ్యమైన సీన్లను కట్ చేశారంట. ఈ సీన్లను చూస్తే కేరళ ప్రజలు బీజేపీ నాయకులను చీకొడతారు, అందుకే ఈ 20 సీన్లను ఎంపురాన్ సినిమా నుంచి కట్ చేశారని మాట్లాడాడు. తప్పు జరిగిపోయిందని చెప్పేసి ఎవరా ఈ ఎంపురాన్ మూవీ టీము, అదే విధంగా మోహన్ లాల్ బహిరంగ క్షమాపణ చెప్పినారు. తెలిసిన మీకా తప్పు జరిగిపోయింది, మిస్టేక్ జరిగిందని చెప్పేసి. అంటే హిందువుల్ని ఇక్కడ దోషులుగా చూపించే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో. కట్టే డిక్కిలు బగిలాయి ఒక్కొక్కడికి. తెలిసిన వాళ్ళే ఊరికే సీన్లు కట్ చేయలా, వాళ్ళు తప్పు నాది కాబట్టి కట్ చేశారు, గాడిద కొడక. దీని వెనక కేరళ కేంద్ర మంత్రి హస్తం కూడా ఉన్నదని చెప్పేసి మాట్లాడినాడు. ఆయనే బెదిరించి ఈ పని చేయించినాడు, ఆయన్ని గెలిపించే కేరళ ప్రజలు తప్పు చేశారని మాట్లాడినాడు. ఇలా శుద్ధికి, ఇలా బతుకు శుద్ధికి. ఈ సినిమాలో ఆ 20 కట్స్ కనుక లేనట్టయితే భారతీయ జనతా పార్టీ భాగవతం మొత్తం కూడా బయటపడిపోయి ఉండేది. బీజేపీ అసలు స్వరూపాన్ని అందరూ కూడా తెలుసుకునేవారంటూ ఈ కమ్యూనిస్ట్ అయినటువంటి ఈ బ్రిటాస్ అతివాగుడు వాగుతా సురేష్ గోపి గారిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడినాడు. ఇంకా ఊరికే ఉంటే మనం మోగవాళ్ళం ఎంత ఇస్తాము, అందులో ఈ దేశ రక్తం మనలో ప్రవహిస్తూ ఉన్నది. వాళ్ళ మాదిరి డ్రైనేజీలో మురుగునీరు కాదు కదా మనలో ప్రవహించేది. ఊరికే ఉంటే మనం మోగవాళ్ళం ఎంత అవుతాయా? కట్టే మామూలుగా ఉండకూడదు, మ్యాటర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీంతో కోపంతో రగిలిపోయేటువంటి సురేష్ గోపి గారు ఇక కమ్యూనిస్టులకు చుక్కలు చూపించాడు. ఈ సందర్భంగా సురేష్ గోపి గారు మాట్లాడతా, ఎంపురాన్ సినిమా మీద భారతీయ జనతా పార్టీ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి ఒత్తిడి కూడా చేయలే. ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత మూలంగానే ఈ ఎంపురాన్ సినిమా యూనిట్ 20 సీన్లను కట్ చేసింది. నిజంగా మేము కనుక ఈ సినిమా విషయంలో కలుగు చేసుకొని ఉంటే ఆ సినిమా మొత్తాన్ని కూడా రిలీజ్ చేయకుండా ఆపించేవాళ్ళం. ఏమే, మరి మా మీద తెగ రెచ్చిపోతున్నాం కదా. మరి టీపీ చంద్రశేఖరన్ పైన తీసినటువంటి సినిమా TP51 ఇది కట్స్ లేకుండా రిలీజ్ చేసే దమ్ము ఉండదా? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనే సినిమాను కూడా ఎటువంటి కట్స్ లేకుండా రిలీజ్ చేసే దమ్ము మీకు ఉండదా? నేను చెప్పినటువంటి 2 సినిమాలను కూడా ఎటువంటి కట్స్ లేకుండా రిలీజ్ చేసే దమ్ము మీకుందా? ఆ 2 చిత్రాలను విడుదల చేసే దమ్ము కేరళ ముఖ్యమంత్రికి ఉండాదా? ఆ 2 సినిమాలను విడుదల చేయాలంటే ముందుగా దమ్ము ఉండాలా. ఆ తర్వాతనే మీరంతా కూడా ఈ ఎంపురాన్ సినిమా గురించి మాట్లాడాలని చెప్పేసి బాగా గడ్డిపెట్టాడు. TP51 అదేవిధంగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సినిమాలను రాజ్యసభ ఎంపీ ఈ బ్రిటాస్ రిలీజ్ చేయగలుగుతాడా? చేపించగలుగుతావు నువ్వా? నేను మరొకసారి ఈ లెఫ్ట్ పార్టీ సభ్యులను డిమాండ్ చేస్తున్నా, వాళ్లకు ఈ విషయంలో దమ్ము ఉండాదా? ఎవరికైనా దమ్ము ఉంటే చెప్పండి. ఈ 2 సినిమాలను రిలీజ్ చేసే దమ్ము ఉండాదా అసలు ఎవరికైనా కూడాను? సభాధ్యక్షుడిని నేను ఒక్కటే కోరుతున్నా, వాళ్లకు ఆ 2 సినిమాలు ప్రదర్శించే దమ్ము ఉండాదా? ఆ తర్వాతనే ఈ ఎంపురాన్ సినిమా గురించి అయితే మాట్లాడాలా. ఎంపురాన్ నిర్మాతలపైన ఎలాంటి ఒత్తిడి కూడా లేదు. ఈ వివాదం నా దృష్టికి వచ్చిన వెంటనే వాళ్ళకు కాల్ చేసిన, సినిమాలో నా పేరుతో వేసినటువంటి థ్యాంక్స్ కార్డును తొలగించాలని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసిన. ఈ సభలో నేను తప్పుగా మాట్లాడుంటే మీరు నాకు ఎలాంటి శిక్షణైనా విధించవచ్చు అని చెప్పేసి మలయాళ సినీ నటుడు బీజేపీ ఎంపీ అయినటువంటి సురేష్ గోపి గారు సవాల్ విసిన్నారు. దెబ్బతో కమ్యూనిస్ట్ ఎంపీలంతా కూడా సైలెంట్ అయిపోయినారు. ఎందుకంటే ఈ కేరళలో ప్రముఖ రాజకీయ నేత అయినటువంటి టీపీ చంద్రశేఖరన్ జీవితం, ఆయన హత్య నేపథ్యంగా TP51 అనే సినిమాని అయితే రూపొందించారు. ఈ టీపీ చంద్రశేఖరన్ను దారుణంగా హత్య చేసిన సమయంలో ఆయన దేహం మీద 51 గాయాలు ఉన్నాయి. ఈ హత్య చేసింది ఎవరు? కమ్యూనిస్టు గుండాలే. ఎక్కడ కమ్యూనిస్టులు ఉంటారో అక్కడ ఇలాంటి హత్యలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. మరొక సినిమా ఈ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కూడా ఇలాంటి సినిమానే. అందుకే
ఈ సినిమాల పేర్లు చెప్తే కమ్యూనిస్టులు ఏంలా తడిపేసుకుంటారు, వీళ్ళ బతుకంతా కూడా బయటపడిపోతుందని చెప్పేసి వీళ్ళు భయపడిపోతారు. మొత్తం మీద అయితే ఈ సురేష్ గోపి మాత్రం కమ్యూనిస్టు గుండాలకు పార్లమెంట్ సాక్షిగా తన ఉగ్రరూపం అయితే చూపించాడు, మామూలుగా అయితే కాదు. లేకపోతే ఏం తమాషా, ఇప్పుడు కాదులే చరిత్రనంతా ఉక్రీకరించేశారు, మనలంతా కూడా తప్పుదారి బట్టి చేశారు, లేని దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి మన దగ్గర చదివిపించారు, పోరంబోకులు మూర్ఖులు కుక్క పీతికి పనికి రాని వాళ్ళని కూడా వాళ్ళని హీరోలు చేసి చూపించారు మన దృష్టిలో. అవునా కాదా? ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని ఏళ్ళు, ఇంకా ఎన్ని దశాబ్దాలు, ఇంకా ఎన్ని శతాబ్దాలు ఈ విధంగా మోసం చేయాలనుకుంటారు అంటారులే జనాలను. పిచ్చోళ్ళు ఏం ఉన్నది ఉండండి, మామూలుగా ఉండదు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.